మీకొక మంచి పూజ గది చూపిస్తా. బావుంటది. మా అక్క వాళ్ళదిది. ఈ వినాయకుడు మొత్తం టైల్స్ తోటి చేసిన వినాయకుడే. ఎంత బావుంది. చేతుల ఉండ్రాళ్ళతోటి. హ్మ్. ఇగో ఈ తామర పువ్వు చెక్కదే. వుడ్ తోటి తయారు చేసిందే. బావుంది. ఇగో ఈ తామర పువ్వుల ఇండ్ల శ్రీచక్రం ఉన్నది. లలిత అమ్మవారి గుడి స్థాపకురాలు అమ్మవారు అక్కకు శ్రీచక్రం బహుమతిగా ఇచ్చింది. ఎంత అదృష్టం కదా. ఇగో ఇప్పుడే పూజ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఈ పూజ గది బయట నుంచి చూపిస్తా. ఇవి కూడా టైల్సే కానీ ఇట్లా ఏమంటారు, వెదురు వెదురు కర్రల మోడల్. అంటే సేమ్ ఇట్లా వెదురు కర్రలు పెట్టి కట్టినట్టే ఉన్నది. పైన వచ్చేసి పైన గూన. ఇది కిచెన్ లోనే చిన్న ఒక పక్కకు పూజ గది పెట్టుకున్నారు అన్నట్టు. మంచిగా అంటే మంచిగా ఉంటది. నాకైతే బాగా నచ్చింది. వినాయకుడు అయితే మంచిగా ఉంటాడు. అది ఖరాబ్ అవుతుంది అనే ఉండదు. మంచిగా బొట్లో పెట్టి పూజ చేస్తుంది మా అక్క. దీంట్లో అన్ని చిన్న చిన్న దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఎన్ని పూలు, ఈ పువ్వులన్నీ మా అక్క వాళ్ళ ఇంటి ముందటనే కూర్చున్నాయి. పొద్దున నేనే తెంపిన. మస్తు చిట్టి మందారాలు అయితే బాగా పూస్తాయి. పారిజాతాలు అన్నీ పూస్తాయి. ఒక లైక్ వేసుకోండి. ఈ పూజ గది మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మా అక్కయ్య అని చెప్పిన కదా, ఈ పూజ గది అంతా వీళ్ళదే. మస్తు బ్లౌజ్ డిజైనర్. మంచి మంచి బ్లౌజులు కుడుతుంది, వర్క్ చేపిస్తుంది. హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి బ్లౌజులు కుట్టడానికి పంపిస్తారు, డిజైన్ చేస్తుంది. హాయ్ చెప్పండి. మీ పూజ గది మంచిగా ఉన్నది. అందుకే మా సబ్స్క్రైబర్స్ చూపెడదామని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా అక్క వాళ్ళ పూజ గది ఎట్లున్నదో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మీరు కూడా ఇట్లాంటి డిజైన్ చేయించుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరళ శ్రీరామోజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.